ఏ రూట్లో వస్తే నీ చావు కారణం తెలుస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎలా తెలుసుకోవాలన్నయ్య? అన్నయ్య చనిపోయాక ఆ కన్స్ట్రక్షన్ పనులు ఆపేశారు. సో అక్కడ పనిచేసే వర్కర్స్ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అన్నయ్య చనిపోవడానికి కారణమైన ఆధారాలు దొరికే అవకాశం ఉందేమో. ప్రయత్నం చేద్దాం. ఈరోజు పవి వాళ్ళు ఊరొస్తానని తనకి చెప్పాను. ఈరోజు కుదరదు, రేపు వస్తానని చెప్పడం బెటర్. చెప్పాది. మాటేంటి అలా ఉంది? మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమా పవి? ఏంటో ఆది, మీ అన్నయ్య చనిపోయిన దగ్గర నుంచి కష్టం నాకు చుట్టమైంది, వదలట్లేదు. అలా అనుకోకు పవి. అనుకోకుండా ఎలా ఉండగలను ఆది? భోగి మంట వేయడం కూడా అపచారం అంటే ఎలా ఆది? అది కూడా తప్పేనా? అసలేమైంది? శైలు ముచ్చట పడిందని తెల్లవారుజామున భోగి మంటలు వేశాను. అలా చేస్తే ఊరికి అరిష్టం, చుట్టుపక్కల వాళ్ళకి అశుభమని ఇరుగు పొరుగు వాళ్లతో కలిసి మా మావయ్య కూడా నాన్న రచ్చ చేశాడు. ఎందుకు పవి అందరూ ఇలా ప్రవర్తిస్తున్నారు? అసలు మనుషుల్లో మంచితనమే చచ్చిపోయిందా? నాకు అరవింద్ బాగా గుర్తొస్తున్నాడు. అది ఈ సంక్రాంతికి అందరం కలిసి మా ఊళ్ళోనే పండగ జరుపుకుందామని అరవింద్ నాతో చెప్పారు. కానీ పండగ వచ్చేసరికి ఆయనే లేకుండా పోయారు. అరవింద్ ఉండి ఉంటే ఎంతో సంబరంగా సంక్రాంతి చేసుకునే వాళ్ళం. నాకు అదృష్టం లేకుండా పోయింది. అది ఈరోజు మా ఊరు వస్తానన్నావు కదా, వస్తున్నావా? ఆ విషయం చెప్పాలనే కాల్ చేశాను. ఈరోజు ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను. రేపు తప్పకుండా వస్తాను. నువ్వు రా అది. నిన్ను కలిసి నీతో మాట్లాడితేనే నేను కొంచెమైనా మెంటల్గా ఫ్రీ అవుతాను. షూర్ పవి, డెఫినెట్గా వస్తాను. ఉంటాను. బాయ్. పవిత్ర ఏమంటుందిరా? వాళ్ళ మామయ్యతో ఏమైనా ఇబ్బందా? పవిత్ర బాధపడుతుందని చెప్తే సీతమ్మ తట్టుకోలేదు. అదేం లేదు సీతమ్మ, నన్ను ఊరికే వాళ్ళ ఊరికి ఒకసారి వచ్చి వెళ్ళమంటుంది. వెళ్ళిరా అది. నువ్వు అప్పుడప్పుడు వెళ్ళి పవిత్రని కలిస్తే తను కూడా ధైర్యంగా ఉంటుంది. తప్పకుండా వెళ్తాను సీతమ్మ. ఢిల్లీలో జరిగే మీటింగ్కి సంబంధించి మెలకువలు నేర్పడానికి రాజశేఖర్ గారు తమ ఇంటికి రమ్మని చెప్పారు కదా. నువ్వు బయలుదేరావా అని మీ నాన్నగారు అడుగుతున్నారు. వెళ్తున్నావా? ఈరోజు వెళ్ళడం లేదు సీతమ్మ, చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. రేపు వెళ్తాను. ఇలాంటి పనులు వాయిదా వేయకాది. నిజంగానే నీకు ఏ పని ఉండి ఆగిపోయినా అది ఎవరూ పట్టించుకోరు. కేవలం నీకు బాధ్యత లేదు కాబట్టే నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావని మాట విసురుతారు. ఆ నింద నీకు అవసరమా చెప్పు? లేదు సీతమ్మ, ఆ పేరు తెచ్చుకోను. రేపు తప్పకుండా వెళ్తాను. రేపు మిస్ చేయకు, మీ నాన్న బాధపడతారు. సరే. బయటికి వెళ్తున్నావా? అవును సీతమ్మ. జాగ్రత్త రా అది. నువ్వు బయటికి వెళ్ళావంటే మళ్ళీ తిరిగి వచ్చేదాకా చాలా భయంగా ఉంటుంది. అరవింద్ కల ఆయన దగ్గర నుంచి ఈ భయాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నేను జాగ్రత్తగానే ఉంటాను సీతమ్మ, నువ్వు కంగారు పడకు. వెళ్ళొస్తాను. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళు. ఊరి
పెద్దలతో 4 మాటలు మాట్లాడి మన మంచితనాన్ని, పవిత్ర పొగరమూతుతనాన్ని కొంచెం హైలైట్ చేసుకుందామంటే ఎవ్వరూ కనిపించరేంటి? అలా చేసుకుంటేనే పవిత్రని నాతో పాటు ముంబై తీసుకెళ్ళడానికి మార్గం సులువవుతుంది. ఇక్కడే ఉంటామన్నారే. ఫోన్ చేసి కనుక్కుందాం ఎక్కడున్నారు. హనుమయ్య గారు, నేను పవిత్ర వాళ్ళ మేనమావని. అదే మిమ్మల్ని కలుద్దామని గుడి దగ్గరకు వచ్చాను. మీరెవరూ కనిపించకపోతే కాల్ చేశాను. అయ్యో, మేము లోపలే ఉన్నామండి. అవునా? వస్తున్నాం. అలాగే. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఇక్కడే నిలబడ్డారేంటండి? లోపలికి రండి, కూర్చొని రండి. మాట్లాడుకుందాం. వద్దులేండి. నేను మన ఆచార వ్యవహారాలకి, సంస్కృతి సాంప్రదాయాలకి కొంచెం విలువిచ్చే మనిషిని. ఇప్పుడు నేను మైలపడ్డ ఇంటి నుంచి వస్తున్న మనిషిని. ఇలా మైలతో గుళ్ళోకి వచ్చి ఆ దేవాలయ ప్రాంగణాన్ని, దేవుణ్ణి మలినం చేయడం నాకిష్టం లేదు. ఒకవేళ నేను అలా చేస్తే నన్ను దేవాలయంలోకి రప్పించినందుకు ఊరి జనం మిమ్మల్ని తప్పుగా అనుకోవచ్చు. ఊరి జనం మంచి కోసం పనిచేసే ఊరి పెద్దలు నా వల్ల అపనిందలు పడ్డం నాకిష్టం లేదండి. వీళ్ళ దగ్గర పవిత్ర టాపిక్ ఎలా తీసుకురావాలబ్బా? వీళ్ళు కూడా ఆమె గురించి ఎవరూ మాట్లాడలేదే. మన వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకూడదన్న మంచితనం అందరికీ ఉండదండి. ఆ గుణం మీలో ఉందంటే అది మీ అదృష్టం. ఆ గుణం కూడా మీలాంటి పెద్దలను చూసి నేర్చుకున్నదేనండి. అదే నేను మా పవిత్రకు చెప్తాను. అరే, తను పట్టించుకోదు. పొద్దున భోగి మంటల దగ్గర ఊళ్ళో వాళ్ళతో గొడవకు దిగిందంట. నేను అక్కడే ఉన్నానండి. భర్త పోయిన దానివి నువ్వు ఇలాంటివి చెయ్యొద్దంటే అందరితో గొడవకు దిగింది. ఇప్పుడు లైన్లోకి వచ్చారు. అదేనండి నేను తనకు చెప్పేది. ఊళ్ళో పెద్దలు, ఆడవాళ్ళు ఒక పని చేయొద్దన్నారంటే అది మన మంచిగానే అర్థం చేసుకోవాలి కదా. పోనీ తనకు తెలియకుండా భోగి వేసింది సరే, వేరే వాళ్ళు చెప్పిన తర్వాతైనా తెలుసుకోవాలి కదా. నువ్వు చేస్తుంది తప్పమ్మా అంటే నేనెందుకు భోగి మంటలు వేయకూడదు, వేస్తే తప్పేంటి అని తిక్క తిక్క సమాధానాలు చెప్తుందండి. ఊర్లో వాళ్ళంతా ఆ పవిత్ర విషయమే మాట్లాడుకుంటున్నారు. ఏంటోనండి, అదంతా జరిగాక ఇంట్లో గంటసేపు నువ్వు చేసింది తప్పు, ఊళ్ళో వాళ్ళు చేసింది కరెక్ట్ అంటే అబ్బే నా మాట వింటేనా? తను పట్టిన కుందేళ్ళకి 3 కాళ్ళు అంటుంది. ఏంటోనండి ఆ పవిత్ర. పెళ్లికి ముందు అసలు ఇలా పొగరు గాని ఇంత దుడుస్తనం ఉండేది కాదు. పెద్దలంటే గౌరవం, సాటి ఆడవాళ్లంటే ఒక మర్యాద ఉండేది.